ఇక వివరాలకు వెళ్తే రామచంద్రరావు ప్రధాని నరేంద్ర మోదీ సూచనలను పాటిస్తూ మెట్రో ప్రయాణం చేశారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ప్రజా రవాణాను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సూచన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించిన రామచంద్రరావు కారు వదిలి తార్నాకా నుండి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన మెట్రోను ఎంచుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా 1200 కోట్లతో ఒక్కో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో భారత రాష్ట్ర సమితి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన వైద్య సేవలని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ మూడు మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. సహజ సిద్ధమైన కల్లు నీరా విశిష్టతలను నగరవాసులకు తెలియజేసేందుకు ఈ నెల 24న నగర శివార్లోని ఎక్స్పీరియం పార్కులో టాడీ మ్యూజిక్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాసన మండలి సభ్యులు గోరెడ్డి వెంకన్న, ఎక్స్పీరియం అధినేత రామ్దేవరావుతో కలిసి మాట్లాడారు. ఎన్నో ఔషధ లక్షణాలు కలిగిన కల్లు నీరాపై అపోహలు తొలగించి వైన్స్, బార్ షాపుల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఎక్స్పీరియం అని చిలుకూరు బాలాజీ దగ్గర ఒక మంచి అద్భుతమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసినారు. దాని పార్క్ అనాలా, ఇంకా దానికంటే బియాండ్ పార్క్, ఎక్స్పీరియం పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు వారు. అందులో జూపల్లి కృష్ణారావు గారు నాకు ఈరోజు ఉదయం ఫోన్ చేసి ఇట్లా రామ్దేవ్ గారు వస్తారు, అక్కడ వారు మే 24వ తేదీ నాడు వారు ఎక్స్పీరియం పార్కులో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 250 తాటి చెట్లు వివిధ దేశాల నుంచి ఆ తాటి చెట్లు పెట్టడానికి, తేవడానికి దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో, 10 కోట్ల రూపాయలు ఖర్చు అయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కళ్ళు మేళ మనం అన్ని రకాలుగా చూస్తూ ఉన్నాం. వారు
500 కోట్ల పైన ఖర్చుతో ఏర్పాటు చేసినటువంటి ఒక మోర్దెన్ పార్క్ ఎక్స్పీరియం పార్కులో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెడ వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక తాటి కళ్ళు మేళా చేసేటువంటి సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా రాజకీయాల కంటే పార్టీల కంటే ఒక గౌడ్స్గా కులవృత్తికి సంబంధించి ఎవరు హోదాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కులవృత్తి రక్షణకో కులవృత్తి అభివృద్ధికో పాటుపడేటువంటి వ్యక్తులుగా ఎవరి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళల్లా చేసుకుంటూ పోయే సందర్భంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అందులో ముఖ్యంగా సోదరుడు జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి గారు నన్ను ప్రత్యేకించి సీనన్న కూడా చెప్పినాడు, నరసన్న అందరం కూడా మరి మాట్లాడి ఈరోజు రామ్దేవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. అందరూ కూడా మే 24వ తేదీ నాడు చిల్కూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియం పార్కులో తాటి కళ్ళు మేళా జరుగుతోంది. కుకట్పల్లిలో ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగింపులు జరుగుతున్నాయని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ బూత్ లెవెల్లో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టకుండా అధికారులు ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఫాతేనగర్ డివిజన్ పరిధిలోని 351 నుండి 366 నెంబర్ బూత్లలో గౌతమ్ నగర్, మాధవినగర్, నాగార్జున కాలనీ, శోభన కాలనీ, పైప్ లైన్ రోడ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపులు జరిగాయని తెలిపారు. సుమారు 40,000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. ఈ అంశంపై ఆధారాలతో సహా జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు ఎమ్మెల్యే. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఓట్ల తొలగింపులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటు హక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటు హక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. దాని గురించి ఈ రోజున నేను అధికారులకు కానీ అదేవిధంగా గవర్నమెంట్ బాధ్యత ఉండాలి. మీరు ఏదో తాడతప్పలు పెట్టి మామా అనిపించుకునే విధంగా మీరు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాడతాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నిన్ననే ఇంకా మీరు స్టార్టే చేయలేదు. మీ బీఆర్ఓలు ఆన్లైన్లో మ్యాక్సిమం పత్తనగర్లో, గౌతమ్ నగర్లో 15 బూతులు తీసేశారు కంప్లీట్. ఏమంటే బీఆర్ఓలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అడిగితే మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము వచ్చి ఏం చేయాలి, అందుకే ఇంట్లో ఉండి పనిచేస్తున్నాం అనే మాట వాళ్ళు చెప్తున్నారు అనేది నిన్న ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఇగో ఇది జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఈ కుట్ర జరగబోతుంది, వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటు ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓడిపోతారన్న భయంతో రేపు వచ్చే ప్రజలు వీళ్ళకు వ్యతిరేకంగా తీర్పు రాబోతుందని, రేపు వీళ్ళకి వ్యతిరేక ఉన్నటువంటి ఓటర్లను తొలగించాలనేటువంటి ప్రయత్నము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలను కూడా అప్రమత్తం ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఓటు హక్కు కంపల్సరీ ఉంటేనే ఈ రోజున మీకున్నటువంటి రాష్ట్రాన్ని, దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, దేశంలో జరిగేటటువంటి అభివృద్ధి విషయంలో కానీ అడిగే హక్కు ఆ ఓటుదారునే తెలుస్తుంది. ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలన్న ఓటుదారునే ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు ఖచ్చితంగా ఓటు హక్కును మీరు ఖచ్చితంగా మీ ఆన్లైన్లో కానీ, మీరు రాకపోతే ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి అప్లై చేయండి. లేకపోతే కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మీకు ఓటు ఎవరైనా లేకపోతే నాకు కూడా ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా కన్సల్ట్ ఆఫీసర్లను. శ్రీనివాస సహజ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు తలసాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పేదలకు ఉచితంగా భోజనం వడ్డిస్తూ ఆకలి తీర్చడం, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్దిని తీరుస్తున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా మదర్స్ డేను పురస్కరించుకొని పేద మహిళలకు చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇవే కాకుండా ఉచిత వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పార్థసారథి ఇతర సభ్యులను అభినందించారు.
ఖైరతాబాద్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తాళాలు వేసిన స్థలాలు కోల్పోయిన అర్హులైన లబ్ధిదారులు తమకు అన్యాయం చేసి ఎమ్మెల్యే అక్రమంగా తన అనుచరులకు ఇండ్లను కేటాయించారని ఆరోపిస్తూ ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తమకున్న స్థలాలలో చిన్నపాటి ఇల్లులు నిర్మించుకొని జీవితాలు వెల్లదీస్తున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఉన్న స్థలాలను గుంజుకొని తమకు ఇల్లు ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నారు బాధితులు. 10 ఏళ్ల క్రితం తమ స్థలాలను తీసుకుని ఇళ్లను కేటాయించకుండా వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడం లేదని వాపోయారు. చమురు ధరల పెరుగుదలతో దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల యుద్ధోన్మాద విధానాలు ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిరపరుస్తున్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్పై సెస్సులు, పన్నులు, ఇతర అదనపు వసూళ్ల ద్వారా ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. దాని ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా పడుతుంది. రైల్వేలు, విమాన ప్రయాణాలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఫ్యూయల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం అబ్రామంగా పెంచేసింది. ఈ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజాధికారిని లూటు చేయడం ఒకటికానే కాదు. మరోవైపు ట్రంప్ కారకులు ఎప్పుడైతే ఆయిల్ ప్రొడక్షన్ దేశాలపైన దాడులు చేస్తున్నాడో ఆ దాడుల వల్ల ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. భారతదేశానికి ఇరాన్, రష్యా ఇవన్నీ తక్కువ రేటుకి ఆయిల్ ఇస్తామన్నా కూడా దీన్ని తీసుకురాకపోతారు ఆ ట్రంప్ బెదిరింపుల కోసం. కేవలం ట్రంప్ బెదిరింపుల కోసం కోట్లాది మంది ప్రజానీకాన్ని అన్యాయం చేస్తారా? ధరలు పెంచేస్తారా? ఇప్పుడు మీరు పెంచిన దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఒరిజినల్ రేటు కన్నా ట్యాక్సెస్ పెంచుతున్నారు. దాంతో తగుదనమని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ లోకల్ ట్యాక్సెస్ పెంచేసుకుంటున్నారు. ఫలితంగా ప్రజానీకానికి ఇబ్బంది పడతా ఉన్నారు. డైనమిక్ ఛార్జ్ చెప్తా ఉన్నారు. ఫ్లైట్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, ట్రైన్ ఛార్జెస్ కూడా. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి తిరుపతికి 7,000 నుంచి 8,000 దాకా ఉంటాయి ట్రైన్ టికెట్స్. విన్నాం ఎప్పుడన్నా? అదేమంటే డైనమిక్ ఛార్జెస్ అంటున్నారు వాళ్ళు కూడా. రైళ్లలో డైనమిక్ ఛార్జెస్, విమానాలు డైనమిక్ ఛార్జెస్, ధరలు పెరుగుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పెంచుతూ ఉంటుంది. ఈ ఎవరితో దోపిడీ చేస్తున్నారు? డీజిల్, పెట్రోల్ ధరలను నిరంతరం పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎల్బీనగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ధరలను పెంచుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిళ్ల ధరల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, దీనివల్ల సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనం తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల తరపున గలం విప్పడానికే ఈ నిరసన కార్యక్రమం చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిండ్రు. మొన్ననేమో మరి కమర్షియల్ సిలిండర్ మీద దాదాపు 900 రూపాయలు పెంచిండు. దాదాపు ఇప్పుడు 116 రూపాయల పెట్రోల్ అయిపోయింది, 114 రూపాయలు డీజిల్ అయిపోయింది. ఇది పెంచుతున్న సంగతి ప్రజలకందరూ కూడా అర్థమవుతూనే ఉంది. ఈరోజు యుద్ధం బూచిగా చూపెట్టి మరి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది కాబట్టి రవాణా సదుపాయానికి ఆటంకం అవుతుంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచడమని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మరి ఒకప్పుడు అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధర చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు మాత్రం ఏమాత్రం కూడా తగ్గించకుండా ఈరోజు ఒక కారణం చూపెట్టి పెంచితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ. మరి పెట్రోల్ ధరలు పెరిగితే ఆర్టీసీ మీద బస్సు ఛార్జీలు పెరుగుతాయి, మరి రైల్వే టికెట్లు పెరుగుతాయి, మరి ప్రతి వస్తువు మీద ధర పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యుల నడ్డి మీద ఇది బరువు పడ్డట్టే, వారి నడ్డి విరిగినట్టే. కాబట్టి పేదల బతుకులు బాగు చేయాలంటే ఈ ధరలు పెరగకుండా తక్షణం ఆపాలి, పేదల బతుకులు బాగు చేయాలని చెప్పేసి మోడీని ఈ సందర్భంగా కోరుకుంటూ, మోడీ అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా దాదాపు 150 సార్లు ఇలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం నిజంగా దారుణమైన విషయము.
దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎల్బీ నగర్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేసేందుకు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇకనైనా మీరు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుంటే మీ భడతాము, రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు. ఇంధన ధరల నిరంతర పెరుగుదలతో సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆర్థిక విదేశాంగ విధానాలు ప్రజా వ్యతిరేకంగా మారాయని ఆయన మండిపడ్డారు. ఈ విధానాలను ప్రజలు ఖండించాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుండి పెట్రోలు, డీజిలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఇటీవల కాలంలో ఈనాడు లేనట్టుగా 1 లీటర్ పెట్రోలు, డీజిల్ పైన ₹3.11, ₹3.14 పెంచారు. గ్యాస్ పైన కేజీకి ₹2 చొప్పున పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి భారం మోపడం అనేది నిజంగా అనూహ్యము. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ ప్రచారం చేశారు. ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే పెంచకుండా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఫోటోలన్నీ వేసి, ఫ్లెక్సీలు వేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మరి ఇవాళ ఉన్నటువంటి భారం మోపారు. మేము ముందే చెప్పాము, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఖచ్చితంగా భారం మోపుతారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారాన్ని మోపారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాన్ని మోపడానికి ప్రధానమైన కారణం ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగానే ఈ రేట్లని కూడా పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే టోటల్గా అమెరికాకు సరెండర్ అయినావు. ట్రంప్ గారు ఏం ఆదేశిస్తే ఆ ఆదేశాలు పాటిస్తూ ఉన్నావు. ఈ దేశ ప్రతిష్టలను మంటగలుపుతూ ఉన్నావు. ప్రత్యేకించి నువ్వు ఇరాన్తో ఆయిల్ కొనొద్దంటే మానేసావు కొనడం, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే కొనడం మానేసావు. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున కొరత ఉంది ఒకవైపు, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను చమురు మార్కెట్ కంపెనీలు శుక్రవారం నుండి భారీగా పెంచాయి. లీటర్కు సుమారు ₹3 మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు నేటి నుండి ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹95.77 నుండి ₹97.77కు చేరగా, డీజిల్ ధర ₹87.67 నుండి ₹90.67కు చేరాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దివ్య అందిస్తారు. మొన్నటి వరకు పెట్రోల్ కొరత, ఇప్పుడేమో ఉన్నట్టుండి పెట్రోల్ ధరల పెంపు. ఇలా చూస్తూ పోతే మిడిల్ క్లాస్ వాళ్ళ మీద అనుకోకుండా చాలా భారమే పడుతుంది. ఎన్నికలు జరిగేంత వరకు అంతా బానే ఉంది. ఎన్నికలు పూర్తవగానే ఈ పెట్రోల్ ధర పెంపు ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెట్రోల్ రేట్లపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారో ఇప్పుడు చూద్దాం. కెమెరామెన్ వేణుతో దివ్య, సిటీ విజన్. మరి ఇవాళ దినం అనుకోకుండా ఉన్నట్టుగా ఉండి మధ్యరాత్రిలో పెంచినట్టున్నారో పొద్దున్న పెంచారో నేను ఇప్పుడు పోయించుకుంటున్నాను. మరి ఇంకా ఇది పెంచుకుంటూ పోతే అటు సైడ్ దాన్నని, మరి ఇక్కడ ఇదని, ప్రతి విషయంలో పెరుగుకుంటూ పోతుంటే ఇక మనం బతికేది ఎట్లా, పనులు చేసుకునేది ఎట్లా, పనికి పోవాలా, ఇంట్లో ఉండాలా, సంపాదించుకోవాలా, పని చేయడానికి పోవాలంటే ఇది కావాలి, పెట్రోల్ కావాలి. పెట్రోల్ లేదంటే పని చేయలేము, ఎగ్జిక్యూటివ్స్ దగ్గర పోలేము, ఏం చేస్తాము, ఏమో ఏది ఏ దారికి ఎటు తీస్తుందో తెలియదు. ఇక ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇక బతికేదే కష్టం ఉంది. దొరకట్లేదు, అది కూడా దొరకట్లేదు, ఇంకా దొరకదు. ఇంకా ఇప్పుడైతే నడుస్తుంది, మెల్లమెల్లగా ఆగిపోతుంది అది కూడా. అంతే. నా పేరు జయరాజ్ అండి. థ్యాంక్ యూ. పెరిగితే పబ్లిక్ ఏం బతుకుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ పబ్లిక్ అయితే చూడాలి కదా. అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా, దాంతో పాటు ఇప్పుడు పెట్రోల్ రేట్ కూడా పెరగడం అందరు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకి కదా అందరికి ఇబ్బంది అవుతుంది పెట్రోల్ దిక్కెళ్ళి. బంగారం అంటే పెరిగింది, బంగారం అయితే కొనం, వెండి కొనం, పెట్రోల్ అయితే పెట్టాలి కదా, డైలీ యూజ్ అయ్యేది దాని దిక్కెళ్ళి. ఇప్పుడు పెట్రోల్ పెరిగిందంటే సబ్బులు, కూరగాయలు అన్నీ పెరుగుంటూ వస్తాయి. ఇక జీతం వచ్చిన దానికి మొత్తం దీనికే పెట్టాలి కానీ ఇంటికైతే పిల్లలకైతే పెట్టారు.
అవునా కదా?